శనార్థి తెలంగాణలో వచ్చిన మరొక కథనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ లీటర్ పెట్రోల్ 410 రూపాయలట. పాకిస్తాన్లో ఎట్టున్న చూసిరా, లీటర్ పెట్రోల్ 410 రూపాయలు ఉన్నది. హై స్పీడ్ డీజిల్ ధర 410 రూపాయలు. రికార్డు స్థాయికి ఇంధన ధరలు నరకప్రాయంగా మారిన సామాన్యుడి జీవితం. ఇక్కడ మనకు 110 రూపాయలు, 100 రూపాయలు, 120 రూపాయలు దీనికే మనం మొత్తుకొని సత్తున్నాం. 410 రూపాయలు లీటర్ పెట్రోల్, హై స్పీడ్ డీజిల్ ధర 410 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మండుతున్న నిత్యావసరాల ధరలు, ఎలక్ట్రిక్ బైకులకు పెరిగిన డిమాండ్ అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. దీని కరెంటుతో నడుతుంది కాబట్టి పెద్ద ఏం లేదు. అయితే ఇక్కడ ఏడుంది ఇది, రైట్. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పశ్చిమ ఆసియా ఉద్రిక్తలు మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $110 పైగా చేరాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంక్షోభం కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక పాక్ ప్రభుత్వం మే మొదటి వారంలో లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా ₹14.92 మేరకు పెంచింది. దీంతో పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారి ఈ తట్టుకోలేక ఎంత పెంచిందంటే ₹14.92 పెంచిందట. దీంతో పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా $414.78కి చేరి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్తాన్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసే అంత ఏం ఉండదు. ఇలా మన దగ్గర లేనప్పుడు మనం కయ్యానికి కాలు దువ్వద్దు. ఇండియాతో పెట్టుకున్నది. ఇప్పుడు ఇండియానే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఇంత డెవలప్మెంట్ ఉండి నిజంగా ఇంత నుండి నిరుద్యోగాన్ని కట్టడి చేయలేక ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే ఇది ఇండియాతో పెట్టుకున్నది. దీని పరిస్థితే అంతంత. ఇప్పుడు వీళ్ళు వేరేటోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి చేసుకునే పని ఇది. ఇక చేసింది, దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఇంధన ధరలకు సమీక్షిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 5 స్వల్పంగా తగ్గించారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర 409.78 సుమారు 410 అంటే 410. హై స్పీడ్ డీజిల్ ధర 409.50కి చేరింది. ప్రభుత్వం ధరలను స్వల్పంగా తగ్గించినట్లు తగ్గించినట్టు కనిపిస్తున్నప్పటికీ సామాన్య ప్రజల కోణం నుంచి లీటర్కు ₹410 అనేది ఇంకా మోయలేని భారంగానే మిగిలిపోయింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్తాన్లో అంతర్గతంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం నిత్యావసరాలపై పడడంతో పాలు, కూరగాయలు, మందు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఫలితంగా సామాన్యుడు దైనందిన జీవితం మరింత దుర్భరంగా మారింది. పెట్రోల్ కొనడం తమ ఆర్థిక పరిధిని దాటిపోవడంతో అక్కడ ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. ఇక్కడ ₹410 పెట్రోల్ అయినా, ₹410 డీజిల్ అయినా ఏం కొంటాడు? లీటర్కి ఒక బండి పెట్రోల్ ఎంత 70 నుంచి 80 ఇస్తుంది. తక్కువ అంటే 60 నుంచి 80 మధ్యలో ఇస్తాయి బండ్లు. ₹410 ఒక 80 కిలోమీటర్లు పోవాలంటే ₹410 ఖర్చు వేసినాక ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోవాలనుకుంటే ₹410 ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది ఒక మన బండికే? అలాంటిది బస్సులు కానీ, లారీలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎన్ని పెరుగుతాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ పెరుగుతాయి. డీజిల్, పెట్రోల్ పెరిగిందంటే ఆల్మోస్ట్ కూరగాయలు, వంట సరుకులు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతాయి. మొత్తం పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయి, లారీ ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇది మోయలేని భారంగా అయిపోయింది. అప్పటికి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నారట. ఇప్పుడు తాత్కాలికంగా ఒక ₹5 తగ్గించినా కానీ ₹409 ఉన్నదట. గంత పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నది పాకిస్తాన్. దీనికి తప్పులేదు. పాకిస్తాన్ ఎదుర్కోవడంలో, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కోవడంలో తప్పులేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏం లేకున్నా కానీ కయ్యానికి కాలు దువ్వి లేనిపోని నెత్తిరేసుకుంటారు. ఇది పాకిస్తాన్లో జరుగుతున్న పరిస్థితి.